అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని భారీ మంచు తుఫాను అతలాకుతలం చేస్తుంది. మేరీల్యాండ్ నుంచి మైన్ వరకు విస్తరించిన ఈ హిమపాతం వల్ల కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన తుఫాను అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫాన్ను బాంబు సైక్లోన్గా అభివర్ణించారు. తుఫాను కేంద్రంలో వాతావరణ పీడనం 24 గంటల్లో వేగంగా పడిపోయినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. ఇక మంచు తుఫాను కారణంగా న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో 2 అడుగులు అంటే 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మంచు పేరుకుపోవడం రికార్డులు బద్దలయ్యాయి. న్యూయార్క్ నగరంలో గడిచిన 6 ఏళ్లలో పూర్తి స్థాయిలో పాఠశాలకు సెలవు ప్రకటించడం ఇదే తొలిసారి. అధికారులు పలు ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక తీవ్రమైన గాలులు, హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ కుప్పకూలిపోయింది. న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్లోని విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. మొత్తం మీద 5,600కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోడ్ ఐలాండ్లో విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు నగరాల్లో బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటకు 83 మైళ్ళ వేగంతో గాలులు వీచాయి. ఇక న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో 19 అడుగుల మేర మంచు నమోదైంది. రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో కొందరు పౌరులు స్కీయింగ్ చేస్తూ కనిపించగా, యూకే నుంచి వచ్చిన పర్యాటకులు టైమ్స్ స్క్వేర్స్ నడిబొడ్డున డ్యాన్స్ చేస్తూ కనిపించడం విశేషం. కనెక్టికట్లోని చారిత్రక నౌకలపై నుంచి మంచును తొలగించడానికి సిబ్బంది శ్రమించారు. ప్రస్తుతం ఈ తుఫాను ఉత్తర దిశగా కదులుతున్నప్పటికీ ఈ వారం చివరిలో మరో మంచు తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.